స్వామి ఆలయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ప్రత్యేక పూజలు. కాకినాడ రూరల్ సర్పవరం క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి మాఘమాస మహోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, శ్రీ విద్యా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ పుల్లా నారాయణరావు, వైసీపీ నాయకులు పుల్లా చందు గజమాలను వేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ, భావనారాయణ స్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైందని, పురాతన ఆలయం యొక్క విశిష్టతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకరిస్తామని అన్నదాన కమిటీ సభ్యులను, ఆలయ చైర్మన్ నారాయణరావుని ప్రత్యేకంగా అభినందించారు. మూడో ఆదివారం స్వామివారి పుట్టినరోజు కావటం చేత భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జొన్నాడ భీమశంకరం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సుమారు 30,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగలి తయారు చేసి స్వామివారికి నైవేద్యాన్ని నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి పుల్లా ప్రభాకర్రావు, ఆలయ ధర్మకర్తలు జోకా సత్తిబాబు, పుల్లవీర వెంకట సత్యనారాయణ, ఘంటసాల బద్రీనారాయణ, వార్డు సభ్యులు పుల్లా చక్రధర్, నూకరత్నం స్వాములు, అన్నదాన కమిటీ సభ్యులు పుల్లా ధర్మరాజు, జోకా గంగా, పుల్లా భావనారాయణ, నాగేంద్ర, మానేపల్లి సుధీర్, ఘంటసాల సతీష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయానికి అన్ని విధాలు కూడా మేము అభివృద్ధికి సహకరించి ముందుకు తీసుకెళ్తాం. ఈ ఒక్క లాస్ట్ ఇయర్ అయితే చూసుకుంటే మాఘమాసంలో సుమారు 20 లక్షల రూపాయల ఆదాయం మాఘమాసంలోనే వచ్చింది. ఈ సంవత్సరం దానికి మించి ఆదాయం వస్తుందని భక్తుల సంఖ్య బట్టి ఇంకా వస్తున్న ఆదాయాన్ని బట్టి కానీ మన వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ఆలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం. గతంలో సంవత్సరానికి 30 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ పెద్దలందరూ టేకప్ చేసిన తర్వాత, ఈ కమిటీ వచ్చిన తర్వాత దాదాపుగా ఆదాయం రెండింతలుగా పెరిగి ఈ సంవత్సరం 80 లక్షల దాకా వార్షిక ఆదాయం వస్తుందని చెప్పి అంచనా. స్వామివారి ఆస్తుల పరిరక్షణ కానీ ఇతర ఈ పవిత్రతను పరిరక్షించడానికి కానీ మేమందరం కూడా నిత్యం పనిచేస్తామని చెబుతూ ఇవాళ ఇంత గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన పెద్దలందరికీ, పుల్లా చంద్రు గారికి, ప్రభాకర్ గారికి, పుల్లా నారాయణరావు గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, శివ గారికి, చాలామంది పెద్దలందరూ ఉన్నారు. మన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఇప్పుడు వరకు వెళ్ళారు. పుల్లా కోటేశ్వర గారి ఇద్దరు పెద్దలందరికీ కూడా పేరు పేరున